రేపు 27వ తారీఖున జరిగే ఎన్నిక ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళకు ఒక పరీక్ష. అవునంటారా? ఎందుకంటే 7 మాసాల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రం గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఒక్కసారి అని చెప్పి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశారో మనందరం కూడా చూశాం. చూసిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూశాం. చూశారా లేదా? చూసి ఆ ఎన్నికల్లో కనీ విని ఎరుగున రీతిలో 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోయినట్లయితే ఈ రాష్ట్రం ఏమైపోయేదో. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే మొదటి ఎన్నిక కాబట్టి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఏదైతే మనకి అంబేద్కర్ గారు ఏదైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మంచి ప్రభుత్వం తీసుకురావాలంటే ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటుని జాగ్రత్తగా మనం ఓటు వేసినట్లయితే మనకు మంచి ప్రభుత్వం, మంచి నాయకులు వస్తారు. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తను చిన్నతనం నుండి తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక కార్యక్రమాలు చేసి ఆయన శాసనసభ్యుడుగా, మంత్రిగా, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా కూడా వారు చేశారు. మచ్చలేని నాయకుడు. అటువంటి నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారైతే బాగుంటుందని చెప్పి నియమించారు. ఆయన నియమించిన వ్యక్తికి గెలుపనేది అనుమానం లేదు. కానీ 100కి 100% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు వేయాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా, 7 మాసాల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే అనేక కంపెనీలు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కూటమి బలపరిచినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రతి ఒక్కరూ ఓటు వేసి తప్పనిసరిగా 100కి 100% ఓట్లు పడే విధంగా మీరంతా చదువుకున్నటువంటి